హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమితా డైరీస్. ఈ యూట్యూబ్ ఛానల్ స్పెషల్గా క్రియేట్ చేసుకుంది నా డైలీ లైఫ్ స్టైల్ గురించి, బడ్జెట్ అవుట్ఫిట్స్ గురించి అండ్ హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్త కొత్త థింగ్స్ అండ్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పర్టికులర్ వీడియోలో నేను రీసెంట్గా విజిట్ చేసిన నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి, అందులో ఉన్న డిఫరెంట్ వస్తువుల గురించి, అక్కడ నేను ఫేస్ చేసిన ఒక చిన్న మోసం గురించి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ ఎంటర్ ద వీడియో. ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలాంటి వీడియోస్ చేయమంటారో మీరు సజెస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో, సో దట్ అవే వీడియోస్ నేను ఫర్దర్గా కంటిన్యూ చేస్తాను. సో ఇది నేను వాయిస్ ఎంట్రీ అనమాట. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి ఇట్లా సైడ్కి రైట్ సైడ్కి వెళ్తుంటే ఉంటుంది. ఇక్కడ మనం డిఫరెంట్ ఆప్షన్స్ చూశాను. బొమ్మలు కానీ, కీ చైన్స్ కానీ, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంటర్ అవ్వకముందే చాలా అంటే చాలా థింగ్స్ పెట్టారు. చిన్న చిన్న కీ చైన్స్ కూడా 200, 300, 400 ఉంది. అది యూట్యూబ్ షార్ట్లో యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎగ్జిబిషన్లోకి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, కమ్మలు, చైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది, బట్ యా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలానే రైట్ సైడ్ చూస్తే చిన్నపిల్లలకి బొమ్మలు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్, చెవుల ఇయర్ మఫ్స్ అవి కూడా ఉండే. తర్వాత లోపలికి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్లో 250 రూపీస్ టాప్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ చెప్పులు కూడా ఉన్నాయి. టాప్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. మా పాప అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ చాలా ఎంజాయ్ చేసింది. పిల్లల్ని తీసుకొని వెళ్తే విజిటింగ్కి ఓకే, బట్ యా పర్చేస్ చేయడానికైతే కొంచెం చూసుకొని కొనుక్కుంటే బెటర్ అని నా ఒపీనియన్. నేను కూడా కొంచెం షాపింగ్ చేసిన ఇక్కడ. నేనేమేమి ఐటమ్స్ కొన్నానో నెక్స్ట్ సీన్లో చూపిస్తాను. ఇక్కడ చూస్తే మనకి 999 మెటీరియల్స్ ఉన్నాయి కదా. ఈ షాప్ అయితే నేను లాస్ట్ ఇయర్ కూడా చూసిన అనమాట. లాస్ట్ ఇయర్ ఒక మెటీరియల్ తీసుకున్నాను, ఇక్కడ మా ఇంటి దగ్గర బొటిక్లో స్టిచ్ చేయించుకున్నాను. అట్లనే ఈసారి కూడా చూద్దాము అని చెప్పి వచ్చాను. ఎంటర్ అవుతూనే మాకు ఒక డ్రెస్ అయితే చాలా అట్రాక్ట్ చేసింది మమ్మల్ని, బట్ అది కాదు, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూద్దామని చెప్పి ఎంటర్ అయినాం. ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఫస్ట్ ఓపెన్ చేయమని అడిగితే చేస్తారు వాళ్ళు, చేసి చూపిస్తున్నారు. బట్ ఓపెన్ చేస్తుంటే అనిపించింది కొంచెం థ్రెడ్ వర్క్ అది చాలా హెవీగా ఉందేమో అనిపించింది. వాళ్ళు చూపించినప్పుడు కూడా కొంచెం అట్లనే అనిపించింది. కలర్ కూడా కొంచెం హెవీగా ఉండే, అందుకని ఇదైతే తీసుకోలేదు. ఇది తీసుకోలేదు అని చెప్పి వాళ్ళు కూడా అసలు చిరాకు పడలేదు, ఎన్ని అడిగితే అన్ని చూపించారు. ఈ స్పెసిఫిక్ స్టోర్ ఇన్ నుమాయిష్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. 999 స్టోర్. మెటీరియల్ అయితే వర్తీయే. లాస్ట్ ఇయర్ కూడా నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఈరోజు నేను మా ఆడపడుచు ఇద్దరం కలిసి 3 డ్రెస్సెస్ అయితే చూస్ చేసుకున్నాం. ఆ 3 డ్రెస్సెస్ చూస్ చేయడానికి ఎన్ని డ్రెస్సెస్ తీపిచ్చినామో. నార్మల్గా ఇట్లా కింద పెట్టిన డ్రెస్సెస్ కంటే సైడ్స్కి హ్యాంగ్ చేసిన డ్రెస్సెస్ ఏంటంటే చాలా మంచిగా డిస్ప్లే అవుతుంటాయి, మంచిగా కనిపిస్తాయి. ఈ పింక్ కలర్ డ్రెస్ తను తీసేది కూడా చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్ అయితే. డైలీ వేర్కి ఓకే, కానీ పార్టీ వేర్లో అంత సాఫ్ట్ అంటే కొంచెం ఎందుకో సెట్ అవ్వదు అనిపించింది. ఈ స్పెసిఫిక్ స్టోర్కి మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ప్రతిసారి ఇక్కడ తీసుకునే డ్రెస్సెసే పార్టీ వేర్కి బాగుంటాయి. ఇప్పుడు ఈ హ్యాంగ్ అవుతున్న దాంట్లో మాకు ఆ క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో అది చాలా నచ్చింది. అతన్ని తీయమని అడిగితే మీరు తీసుకుంటారా, పక్కా తీస్తాను నేను అని అడిగాడు. ఏమో చూస్తామని చెప్పిన, బట్ స్టిల్ అతను ఏం విసుగోకుండా డ్రెస్ అయితే తీసుకొచ్చి చూపించాడు. ఈ డ్రెస్ ఫస్ట్ మా ఆడపడుచుకు నచ్చింది, తనకి చాలా నచ్చింది యాక్చువల్లీ, బట్ నా కోసం సాక్రిఫైస్ చేసేసి వేరేవి కూడా చూసింది తను మళ్ళీ. ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నా. స్పెసిఫిక్ ఈ డ్రెస్లో స్పెషాలిటీ ఎక్కువ ఎందుకు నచ్చింది అంటే దుపట్టా ఏదైతే ఉందో దానికి సైడ్లో కట్ వర్క్ లాగా వచ్చింది అండ్ అట్లనే చిన్న చిన్న డిజైన్ ఏదైతే ఉందో అది కుచ్చుకోదనమాట. నాకు చాలా చిన్న బేబీ ఉంది, 2.5 years కాబట్టి ఈ చున్నీ చాలా మెత్తగా ఉండే అండ్ టాప్ అండ్ లైనింగ్ టాప్ అండ్ ప్యాంట్కి ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారు. టాప్కి వచ్చేసి 2.5 meters దాకా వచ్చింది, ప్యాంట్కి 2 meters పైన వచ్చింది. రెండు చాలా బాగున్నాయి. ఇంకొక పీస్ కూడా ఉంది, తీసుకొస్తా అని చెప్పాడు, కానీ తర్వాత చెప్పాడు సేమ్ పీస్ అయితే లేదు, కొంచెం డిఫరెంట్ ఉంది అని వేరేది అక్కడ ఉంది చూపించాడు. అది ఎందుకో కొంచెం సాటిస్ఫైడ్ అనిపించలేదు, వేరేది తీయమని అడిగినాం. ఇప్పుడైతే ఆరెంజ్ ఎల్లో టైప్లో ఒక చుడిదార్ చాలా నచ్చింది చూడంగానే, చాలా హెవీగా కూడా అనిపించింది, అందుకే అది తీయమని అడిగినాం. ఆయన అయితే విసుక్కోకుండా తీస్తూనే ఉన్నారు, మేమైతే చూస్తూనే ఉన్నాం. మేము 3 పిల్లల్ని తీసుకొని వెళ్ళాం అనమాట, అందుకే కొంచెం టైం పట్టింది మాకు షాపింగ్కి కూడా. ఈ స్పెసిఫిక్ డ్రెస్ కూడా సేమ్ 999 కాస్టే. చున్నీ అయితే
లెహెంగా పైన కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మాకు పళ్ళు ఎక్కువ పొడుగు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే లెహెంగా పైన కూడా వేయొచ్చు. చిన్నపిల్లలకైతే చున్నీ సూపర్గా ఉంటుంది, బ్రైట్ కలర్. అండ్ అతను వైట్ కలర్ది కూడా చున్నీ ఇట్లా ఓపెన్ చేసి చూపించాడు, చాలా బాగుండే. ఫోల్డింగ్ చేస్తున్నాడు, మేము అడిగామని ఫోల్డ్ చేసి ఇస్తున్నాడు. సేమ్ ఉందా అని లోపల అతను అడుగుతున్నాడు. సేమ్ అయితే లేదు, మాకు అర్థమైంది. కానీ ఆయన ట్రై చేస్తాను సేమ్ ఉందేమో చూసిస్తా అని చెప్పి చాలాసేపు వెతికాడు, దొరకలేదు. బట్ యా వీఆర్ ఓకే, ఒక్కటైనా పర్లేదు తీసుకుందామనే అనుకున్నాం. ఈ ఆరెంజ్ది కూడా ఫైనల్ చేసేసినాం ఫైనల్గా. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కూడా ఏదైనా చూద్దాము పార్టీ వేర్కి. ఇట్లా రెగ్యులర్గా శారీస్ అయితే వేర్ చేయలేం కదా, ఏ ఫంక్షన్కైనా. మా ప్రాపర్ అయితే 240 కిలోమీటర్స్ అవుతాలన్నమాట. అంత దూరం వెళ్ళాలి శారీ వేర్ చేసి అంటే ఈ ట్రాఫిక్లో వీటిలో మా వల్ల కాదు. అందుకే మేము ప్రిఫర్ పార్టీ వేర్ చుడిదార్స్ అండ్ పార్టీ వేర్ టాప్స్ అనమాట. చాలా బాగుండే ఈ టాప్. ఇంకొకటి చూసాం మేము, యాక్చువల్గా అది వేరే వాళ్ళు చూసాక కూడా మాకు కావాలనిపించింది. ఈ వైట్ వచ్చేసి నాకు ఇందాక చూపించిన వైట్ లాంటిదే అన్నాడు. బట్ మాకైతే సాటిస్ఫాక్షన్ లేకుండా, ఎందుకంటే ఆ బ్రౌన్ కలర్ది వచ్చిన లుక్ మళ్ళీ ఏ కలర్కి కూడా రాలేదు. మడపర్చి అయితే బాగా అప్సెట్ అయిపోయింది, సేమ్ డ్రెస్ దొరకలేదని. ఫేస్లో తెలిసిపోతుంది ఆ అప్సెట్నెస్. బట్ స్టిల్ తను నా కోసం ఎప్పుడైనా ఏదైనా అలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంది. బికాస్ షీఈ్ మై ఫస్ట్ హస్బెండ్ అనమాట. నన్ను అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ చూద్దాం అని చెప్పి వాళ్ళు వేరే ఏమేమో చూస్తున్నారు, మాకు అవేం నచ్చలేదు. ఇంకొక డ్రెస్ అయితే తనే చూస్ చేసుకుంది, అది కూడా నేనైతే షాక్ అయ్యాను, అంత మంచి మంచి డ్రెస్సెస్ ఎలా చూస్ చేస్తుంది అని చెప్పి. ఈ కలర్ కూడా చాలా బాగుండే, మాకు చాలా నచ్చింది. చూస్తే బాగానే ఉంది కానీ మా స్కిన్ టోన్కి అంతగా సెట్ అవ్వలేదు. బట్ ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో చున్నీ చూసి ఫిదా అయిపోయినాం, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఆ కలర్ చున్నీ సెట్ అయ్యే లెహెంగా ఉండే మా దగ్గర. సో అది వేసుకుందామా అని అనుకునే టైంలోనే ఇది కూడా దొరికింది. ఈ డ్రెస్కి ఒక స్పెషల్ ఏంటంటే, ఈ డ్రెస్కి టాప్ మెటీరియల్ ప్యాంట్ మెటీరియల్తో పాటు వాడు మనకి ఏమి ఇచ్చాడు ఎక్స్ట్రా అంటే లైనింగ్ మెటీరియల్ కూడా ఇచ్చాడు. 999లో అంత హెవీ డ్రెస్ విత్ లైనింగ్ అంటే అంత ఈజీ కాదు. సో వీ హ్యావ్ చూజన్ దీస్ 3. అలా ముందుకు వెళ్తూ అవి 3 తీసుకున్న తర్వాతకి అక్కడికే అనుకున్నాం అనమాట. బడ్జెట్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అనిపించింది. అలా చూస్తూ వెళ్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ కనిపించినాయి, మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉండే. ఇక్కడ మాకు హ్యాండ్ బ్యాగ్ నచ్చింది, కానీ వాడు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పాడు. చిన్న హ్యాండ్ బ్యాగ్కి 250-300 అన్నాడు. నన్ను అడిగితే అయితే అంత వర్త్ కాదు, బట్ నువ్వు మహేష్ ఇష్టమని వెళ్ళి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న చిన్న టాప్స్ అనమాట ఇవి. నా తర్వాతకి 100 రూపీస్ టీ షర్ట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అయితే ఉన్నాయి. బట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అన్నీ చూసుకొని కాస్ట్ బడ్జెట్ ఉంటేనే కొనుక్కోమని నేను ప్రిఫర్ చేస్తాను. చెప్పులు కూడా ఉండే, బట్ కంపారిటివ్లీ అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే మదీనాలో మనకి చాలా తక్కువ కాస్ట్కి సేమ్ చెప్పులు దొరుకుతాయి. జస్ట్ బికాస్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఎంత అంటే అంత కాస్ట్ చెప్పారు. మా పాప అయితే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడిచేసింది ఇప్పటికే. స్టిల్ ఎత్తుకుంటా అంటే దగ్గరికి రాదు, హ్యాండ్ ఇవ్వమంటే హ్యాండ్ ఇవ్వదు పట్టుకోవడానికి. అందుకే మేము తనని అట్లా పట్టుకొని షాపింగ్ చేస్తూ ఉండే. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కర్టన్స్ ఉండే, చున్నీస్ ఉండే, ఇంకా చాలా ఉండే అనమాట. ఇట్లా వెళ్తూ ఆకలి వేసేస్తుంది అనమాట. ఇప్పుడు మాకు ఏదైనా తినాలనిపించింది. స్వీట్ కార్న్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు స్వీట్ కార్న్ బదులు ఏమో అడిగినట్టు చేశాడు. ఈ వీడియో అయితే ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టాను. ఇలా మెలికెళ్ళి తిరుగుతూ అడుగుతుంది అనమాట ఏదైనా కావాలంటే. హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చాను ఇందాకే తనకి. ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఆగాము. ఇక్కడే చాలా పెద్ద మోసం అండి అసలు. మేము తీసుకుంది ఫోర్ ఐస్ క్రీమ్స్ ఆర్ 5 ఐస్ క్రీమ్స్ అయితే బిల్ 500 అని చెప్పేశాడండి. అసలు దేనికి ఎంత అని కూడా చెప్పలేదు. తర్వాతకి సరే ఇంకా ఐస్ క్రీమ్ ఎలాగో తీసుకున్నాను, తినక తప్పదని తినేసి మళ్ళీ ముందుకెళ్తే 250 రూపీస్కి ఒక టాప్ అని ఉండే. టాప్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం పల్చగా అనిపించింది, ట్రాన్స్పరెంట్గా అనిపించింది. అందుకే తీసుకోలేదు, ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు. శారీస్ సెక్షన్ కూడా ఉంది ముందు, కాకపోతే శారీస్ కూడా చాలా కాస్ట్ ఉండే. ఇక్కడ మాకు ఒక బొమ్మల సెక్షన్ కనిపించింది. 3 పిల్లల్ని తీసుకొని వచ్చాం కాబట్టి ఒక బొమ్మైనా కొనకపోతే ఊరుకోరుగా, అందుకే బొమ్మల సెక్షన్కి వెళ్ళాము. కానీ ఇవి కూడా చాలా కాస్ట్ అండి. బయట బుడగలు ఊతారు కదా సబ్బు నీళ్ళతోని, ఆ బుడగలు ఊదే బాటిల్ బయట 20 రూపాయలు అయితే ఇక్కడ 50 రూపాయలు తీసుకున్నారు. బయట 40 రూపాయలు ఏమో ఇక్కడ 100 రూపాయలు తీసుకున్నారు. బట్ ఇంకా తప్పదు కదా, ఎగ్జిబిషన్ అని పిల్లల్ని తీసుకెళ్ళి ఏం కొనకపోతే బాగోదు. అందుకే ఇంకా
బెలూన్స్ ఊదేవి. కీ చైన్స్ అయితే మరీ దారుణం అండి. ఆ బుట్టలో ఉన్న చిన్న బొమ్మకి 60 రూపాయలంట. ఇంకొంచెం పైకెళ్ళి కొంచెం హెవీగా ఉంది అడిగితేను 100, 150, 200 చెప్తున్నారు. ఈ ఇయర్ మఫ్స్ ఏవైతే ఉన్నాయో బయట ఎంత ఉందో తెలియదు కానీ నుమాయిష్లో అయితే 250, 300, 250, 300 ఎంట్రన్స్ నుంచి అడుగుతున్నా మా పాప కోసం. అంతటా అదే చెప్పారు. ఇది శారీస్ షాప్ అండి. కొంచెం రీజనబుల్గానే అనిపించాయి. బట్ బయటకు వచ్చాక లెంత్ అంతా కరెక్ట్గా ఉండదేమో శారీకి అనిపించింది. గద్వాల్ శారీస్ 750 రూపీస్కి ఒకటి అని పెట్టారు. లుక్ చూడ్డానికి కొంచెం ఓల్డ్గా ఉన్నా సరే గద్వాల్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే కొనుక్కోగలరు. మా ఆడపడుచు, మా అమ్మ, మా ఆడపడుచు వాళ్ళ పాప చాలా వెతికారు చీరల కోసం. చోలా శారీస్ 500 అని పెట్టారు. 500, 550 అని. బయట అంత కాస్ట్ ఉండవేమో అనిపించింది. దగ్గరికి వెళ్ళి క్లాత్ కూడా చూసాము. క్లాత్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏం అనిపించలేదు. కానీ ఓకే చూద్దామని చెప్పి చాలాసేపు చూసాము. బట్ కాస్ట్కి అంత వర్త్ అనిపించలేదు. అండ్ నిజంగా శారీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా వెరైటీస్ ఆఫ్ ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇంకా శారీస్ సెక్షన్ నుంచి బయటకు వచ్చేసాము. బెడ్షీట్లని, టవల్స్ అని ఇట్లాంటి చాలా సెక్షన్స్ చూసాము. బట్ ఏవి అంత కాస్ట్కి వర్త్గా అనిపించలేదు. సో ఏం తీసుకోకుండానే ముందుకు వచ్చాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లో మనకి హ్యాండ్లూమ్ వరల్డ్ ఉంటుంది. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా చాలా ఉంటాయి. తిరగడానికైతే కాలు నొప్పి వచ్చేదాకా తిరగొచ్చు. ఇదే మస్కటి ఐస్ క్రీమ్ స్టోర్. అటు సైడ్ నుంచి చూసాము. ఇలా తిరగొచ్చి ఇక్కడ కూడా చూసాము. ఇంకో బ్యాగ్స్ షాప్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అయింది. మేము అడిగాం కానీ కాస్ట్ 250, 300కి తక్కువ. అసలు చిన్న బ్యాగ్ కూడా లేదు. చిన్న పిల్లల బ్యాగ్కి కూడా వాడు 250, 300, 350 అని చెప్తున్నారు. పిల్లల్ని తీసుకొని వెళ్తే అయితే కంపల్సరీ ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. గేమ్స్ సెక్షన్ కూడా ఉంది. వాటర్ గేమ్ ఒకటి 60 రూపీస్ ఏమో తీసుకున్నారు. 5 to 10 minutes అట్లా ఆడిపిస్తారు. కానీ మంచిగా తొక్కి ఇట్లా ఆడుకునే వాళ్ళైతే బాగా ఆడుకోవచ్చు. మా పాప కొంచెం భయపడింది. తను మా కోడలు, చిన్న కోడలు ఇందాక కనిపించిందే తను పెద్ద కోడలు. చాలా భయపడిపోయింది. అసలు దింపేయండి, దింపేయండి, నన్ను దింపేయండి అని అడిగింది. కొద్దిసేపు ఆడుకుంది. తర్వాత కొన్ని వాటర్ పడగానే తను ఎందుకో చాలా భయపడిపోయింది. మా పాప ఏమో చాలా చిన్నది, 2.5 years. తనేమో ఎక్కుతానంటది, తినేమో ఎక్కాక దిగిపోతానంటది. చాలా అంటే చాలా డిస్టర్బింగ్గా ఉండే. మీరు 2-3 పిల్లల్ని తీసుకొని వెళ్తే అయితే కొంచెం స్నాక్స్ అవి ఎక్కువగా తీసుకెళ్ళండి. బికాజ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అంతా తిరుగుతూ కొంచెం షాపింగ్ చేయాలంటే ఓపిక కావాలి. పిల్లలైతే మనలాగా ఉండలేరు కదండి తినకుండా. అందుకే కొంచెం స్నాక్స్ అవి తీసుకెళ్ళండి. అక్కడైతే కొనలేము, చాలా కాస్ట్ ఉన్నాయి. కాస్ట్ పెట్టినా సరే అంత వర్తీగా కూడా ఏమనిపించలేదు. ఈ చీర ఒకటి చాలా నచ్చింది. ఎంతైనా కొనేద్దాము, 2000 చెప్తాడేమో అనుకొని వెళ్ళి అడిగితేను షాక్, సర్ప్రైజింగ్గా 3000 చెప్పాడు. ఇంకా లైట్ తీసుకొని బయటికి వచ్చేసామన్నమాట మేము అక్కడి నుంచి కూడా. ఈ ముందుకు వస్తే ఇక్కత్ ఫ్రాక్స్, ఇక్కత్ క్లాత్ అవన్నీ ఉన్నాయి. క్లాత్ తీసుకొని కుట్టించుకుంటే వర్తి. బట్ టాప్స్ అయితే సైజ్ సెట్ అవ్వదేమో అనిపించింది. బికాజ్ లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాము. ఈ ట్రైన్ ఒకటి చూసాను, వెరైటీగా ఉంది. దీని కాస్ట్ ఎంతో అడగలేదు, తెలుసుకోలేదు. ఇక్కడ ముందుకు వచ్చాక ఇక్కడ ఒకటి చూశానండి. ఈ ఆవు చిన్నపిల్లలు లాగపిల్లలు చూసింది మా పాప. ఇంకా వాటితోనే ఉందాం, ఇక్కడే ఉండిపోదాం, ఆడుకుందాం, ఇవి చాలా బాగున్నాయి అంది. దానికి హగ్ కూడా ఇచ్చింది. దాన్ని కొనుక్కొచ్చుకుందామని కూడా ఏడ్చింది చాలాసేపు. ఏడ్చేది వీడియో తీయలేదు బికాస్ చాలాసేపు అయి ఉండిపోయాం. అప్పటికే సాయంత్రం 6 అయిపోయింది. పొద్దంతా చార్మినార్ గట్రా అవన్నీ తిరిగేసి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఆవును చూస్తుంటే మాత్రం నా కూతురు సంతోషం అంతా ఇంత కాదు, మామూలుగా లేదు. అక్కడి నుంచి గేమ్ జోన్కి వచ్చాము. ఇక్కడ పెద్దగా ఏం ఎక్కలేదు బికాజ్ అప్పటికే చీకటి అయిపోయింది. మీరు చూస్తే లైట్స్ అవి వేసేసారు. రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఇలా పాపతో ఫోటో దిగేసి వచ్చేయాలన్నమాట. ఇక్కడ రైడ్స్ వచ్చేసి జెయింట్ వీల్ ఉంది, మ్యాజిక్ వీల్ ఉంది. ఈ ఎలిఫెంట్ బొమ్మ ఒకటి ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా. అందులో కూర్చోబెట్టి రౌండ్గా తింపుతున్నారు. తర్వాతకి అక్కడ ఒకటి మ్యాజిక్ వీల్ ఉంది, దాంట్లో కూర్చుంటే అయితే చాలా స్పీడ్గా తిప్పుతున్నారు. మేము అవేం ఎక్కలేదు. ఎక్కిన వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్పారు. ఈ పార్ట్కి అయితే మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. బట్ చిన్న పిల్లల్ని అయితే ఒక్కరిని ఒంటరిగా ఎక్కనియరు. కొంచెం 6 to 7 years పిల్లలైతే బాగా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్గా ఒక సజెషన్ ఏంటంటే, నుమాయిష్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఓపికతో వెళ్ళండి, ఖర్చు పెట్టొద్దు అని డిసైడ్ అయ్యి వెళ్ళండి. మా ఆడపడిచి ఎంత హ్యాపీగా చూపిస్తున్నారో రైడ్స్ని. వెళ్ళాక కొనాలి అనిపిస్తే మాత్రం క్లాత్ అయినా ఫ్యాబ్రిక్ అయినా క్వాలిటీ ఉందా లేదా అని చూసుకొని కొనుక్కోండి. And subscribe to my channel. Thank you for watching.